హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆనియన్ పీల్స్ని మొక్కలకి ఎలా అందించాలి అనే విషయం చూద్దామండి. ఇందులో కొత్తగా నేను చెప్పేది ఏంటి అనుకుంటున్నారా? 3 రకాల పద్ధతుల్లో మనం ఈ ఆనియన్ పీల్స్ని మొక్కలకు అందించవచ్చు. ఈ 3 పద్ధతులు ఇవాళ నేను మీకు చూపిస్తాను. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల ఇలాంటి బోల్డ్ రకాలైనటువంటి వీడియోస్ మీరు చూడొచ్చు. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి చేరేలాగా తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం 3 పద్ధతులు చూడబోతున్నాం కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ అభిప్రాయం కూడా తప్పకుండా నాకు తెలియజేయాలి, అది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసినాక తప్పకుండా లైక్ చేయండి. దానివల్ల వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుందండి, వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారనమాట. కాబట్టి తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు 3 రకాల పద్ధతులు టకటక చూసేద్దాము. ఫస్ట్ పద్ధతి ఫాస్ట్గా మొక్కలకు అందేటువంటి పద్ధతి అండి. రెండో పద్ధతి కొద్దిగా టైం తీసుకుంటుందన్నమాట. ఫస్ట్ పద్ధతి కన్నా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మూడో పద్ధతి వచ్చి చాలా టైం తీసుకుంటుందండి. 3 weeks to 4 weeks టైం అయితే తీసుకుంటుందన్నమాట. కాబట్టి మీరు ఫాస్ట్గా ఇవ్వాలంటే ఏ పద్ధతి వాడాలి, స్లోగా కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు ఒక పద్ధతి వాడాలి, ఇంకా పర్వాలేదు స్లోగా రిలీజ్ అయినా కూడా ఇబ్బంది లేదు మాకు అనుకునే వాళ్ళు ఈ 3వ పద్ధతి. ఈ 3 రకాలు కూడాను మీకు రిజల్ట్ మటుకు ఒకటే ఉంటుందండి. ఒక్కసారి అది ఫర్టిలైజరు బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీకు దాని రిజల్ట్లో మటుకు ఎలాంటి లోపం అనేది ఉండదు. అలాగే ఇది స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ పద్ధతిలో చూపించినట్టుగా మీరు గులాబీ మొక్కలకి స్ప్రే చేసినట్టయితే చాలా మంచి కలర్ రోజెస్ అనేవి వస్తాయండి. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంతా కూడా గులాబీలే కాబట్టి అందరూ ఎక్కువగా గులాబీలను ఇష్టపడుతూ ఉంటారు కదా. సో కాబట్టి గులాబీ మొక్కలకి స్ప్రే చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఎలాగా వింటర్ సీజన్ అంతా కూడాను ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా మంచి సీజన్ అండి. రకరకాల సీజనల్ ఫ్లవర్స్ మనం ఈ సీజన్లో మాత్రమే చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆ సీజన్లో వచ్చేటువంటి ఈ వింటర్ సీజన్లో వచ్చేటువంటి పూల మొక్కలు అన్నిటికీ కూడాను దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే సాయిల్కి కూడా ఇవ్వచ్చు. సో సింపుల్ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయండి 3 కూడాను. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 3 ప్రొసీజర్స్ మనం చూసేద్దాం. ముందుగా కసిని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఆనియన్ పీల్స్ వేసుకోవాలండి. నీళ్ళు ఆనియన్ పీల్స్ అనేవి మీ ఇష్టం, అది మీ మొక్కల్ని పట్టించి తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎన్ని నీళ్ళున్నా ఎన్ని ఆనియన్ పీల్స్ వేసినా ఇదేమీ కెమికల్ కాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒక 2 రోజుల పాటు ఇది నానాలి. నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ చూద్దామండి. ఈ ప్రొసీజర్లో వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా సరే ఒక మాన్యూర్ తీసుకున్నా సరే మీరు పూర్తిగా డికంపోజ్ అయినటువంటి మాన్యూర్ తీసుకోండి. మాన్యూర్ తీసుకునేటప్పుడు ఇక్కడ నేను వర్మి కంపోస్ట్లో ఈ ఆనియన్ పీల్స్ని కలిపి ఉంచుతున్నానండి. ఈ ఆనియన్ పీల్స్ వర్మి కంపోస్ట్ అవి బాగా ఒక వారం రోజుల పాటు నానాలన్నమాట. ఆ వర్మి కంపోస్ట్తో పాటు నానినాక అప్పుడు మనం మొక్కల దగ్గర వాడుకోవచ్చండి. 1 week పాటు నానాలి. అది కూడా వర్మి కంపోస్ట్తో పాటు శుభ్రంగా ఇలా కలిపి పెట్టుకోండి. ఆనియన్ పీల్స్ని వీలైతే మిక్సీలో వేసేస్తే కొద్దిగా చిన్న చిన్న ముక్కలు అవుతాయి కదా, అప్పుడు వర్మి కంపోస్ట్తో పాటు కలిపేసి పెట్టుకోండి. అలాగే ఇంకొక ప్రొసీజర్ వచ్చేసి ఈ ఆనియన్ పీల్స్ని బాగా ఎండబెట్టాలండి. ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ 3 పద్ధతులు చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ చేయాలి అంటే ఆనియన్ పీల్స్ అనేవి బాగా ఎండాలండి. ఎండినాక మనకి మిక్సీలో వేస్తే అవుతాయి అన్నమాట, సన్నగా పౌడర్ లాగా అవుతుంది. ఇక్కడ నేను ఎండబెట్టలేదు, మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా వేస్తున్నాను. బట్ మీరు ఎండబెట్టి వేసుకుంటే చాలా బాగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుందండి. అప్పుడు ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసి ఎన్ని రోజులైనా సరే వాడుకోవచ్చండి. ఎక్కువగా ఆనియన్ పీల్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం,
ఆ నీళ్ళని 2 రోజులు ఫర్మెంట్ అవనిచ్చి అప్పుడు మనం మొక్కల దగ్గర వాడాలండి. ఇది సాయిల్లో పోసుకునేటప్పుడు అలాగా ఆ నీళ్ళనే వేసేసుకోవచ్చు. అదే మీరు స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా డైల్యూట్ చేసుకోండి. అంటే లీటర్ నీళ్ళకి ఇంకొక లీటర్ని నార్మల్ వాటర్ని కలిపి అప్పుడు మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మొక్కలు చాలా పచ్చగా ఉంటాయండి. అలాగే మీరు ఇండోర్ ప్లాంట్స్కి వాడచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్కి అన్నిటికీ వేసుకోవచ్చు, కూరగాయల మొక్కలకి వేసుకోవచ్చు. పూల మొక్కల్లో వేస్తే మీకు కలర్స్ అనేవి చాలా ఎక్కువగా బ్రైట్ కలర్స్ అనేవి వస్తాయన్నమాట. మా పూల మొక్కల్లో మీరు వేసినప్పుడు ఈ రిజల్ట్ని మీరు గులాబీల్లో బాగా చూడగలుగుతారండి. ఎందుకంటే అంత మంచి బ్రైట్ కలర్స్ వస్తాయన్నమాట. ఆ పిప్పిని మీరు కంపోస్ట్లోకి యూజ్ చేసుకోవచ్చు. రెండో పద్ధతిలాగా మనం కంపోస్ట్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పద్ధతిని ఒక 1 వీక్ తర్వాత ఆ ఆనియన్ పీల్స్ని కంపోస్ట్ని మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు. విత్ కంపోస్ట్ అది డీకంపోజ్ అవుతూ ఉంటుంది, స్లోగా మొక్కలకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇందులో ఇవ్వకూడని మొక్కలు అంటూ ఏం లేవండి. నేను అన్ని మొక్కలకి ఇస్తాను. అందుకే నేను మీకు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ దగ్గర చూపిస్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా, అందరూ ఆనియన్ పీల్స్ని వాడుతూ ఉంటాము. కానీ ఇలా ఈ పద్ధతుల్లో చేసుకుంటే రిజల్ట్ మీకు ఎక్కువగా కనపడుతుంది. మొక్కకి 4 వైపులా ఇవ్వండి ఇచ్చేటప్పుడు. అప్పుడు ఏ పక్క ఉన్న రూట్స్ ఆ పక్కవి తీసుకుని మొక్క మంచిగా బలంగా అన్ని విధాలుగాను ఎదగడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే ఆనియన్ పీల్స్ని ఎండపెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఎలా ఇవ్వాలంటే మొక్కల దగ్గర అయితే ఇక్కడ పూర్తిగా బ్లెండ్ అవ్వలేదండి. అవి కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లానే ఉండిపోయాయి. కానీ మనం ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలండి. ఆ ఎండపెట్టి పౌడర్ చేయడం అనేది ప్రొసీజరు మనం సమ్మర్లో చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క సీజన్లోనూ 1 మంత్కి ఒకసారి ఇలా మనం సాయిల్లో వేసేసామనుకోండి, మీకు అది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. మంచి ఫర్టిలైజర్ అండి ఇది మొక్కలకి. సో ఇక్కడ నేను ఇది డిసెంబర్ పూలకి ఇస్తున్నానండి. సో ఆ డిసెంబర్ పూలకి ఈ ఆనియన్ పీల్స్ ఇవ్వడం వల్ల మీకు బ్రైట్ కలర్స్ అనేవి వస్తాయన్నమాట. పూల మొక్కల దగ్గర మటుకు కంపల్సరీగా వాడండి, మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఈ 3 ప్రొసీజర్స్ చూసేసారు కదండి. ఫస్ట్ ప్రొసీజర్లో ఫాస్ట్గా ఇచ్చేస్తాం మనం. అదే లిక్విడ్ని సాయిల్కి ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు. రేషియో ఒకటేనండి, ఈక్వల్ రేషియోలో దాన్ని మనం డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. అలాగే దాన్ని స్టోర్ చేయకండి. స్టోర్ చేస్తే దానిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి తగ్గిపోతాయండి. అవి అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని ఇచ్చేసేటువంటి లిక్విడ్ అనమాట. సెకండ్ పద్ధతిలో కొద్దిగా టైం, ఒక వారం రోజులు టైం తీసుకుంటుంది కదా. మూడో పద్ధతిలో దాదాపుగా 3 నుంచి 4 వారాల టైం అయితే తీసుకుంటుందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి కూడా చేరే వరకు షేర్ చేయండి.